ఎట్టకేలకు గోదావరి ఎర్ర కాలువకు మోక్షం, రైతుల్లో హర్షం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత ప్రధానమైన ఎర్ర కాలువకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థ కెనాల్స్ను గాలికి వదిలేయటంతో ఆయా కాలువలు ఉర్రపడెక్కతో నిండి అత్యంత దుర్భరంగా మారాయి. రైతులకు సక్రమ సాగునీటి సరఫరా కూడా అందరి దుస్థితి నెలకొంది. గత పాలకుల వైఫల్యానికి దర్పణంగా కడియం నుండి సామర్లకోట, కాకినాడ వరకు ఉన్న ఎర్ర కాలువ గుర్రపడెక్కతో నిండిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఇక్కట్లు, ఇబ్బందులకు గురయ్యారు. ఇటు శాసనసభ్యులు, అటు అధికార యంత్రాంగం కూడా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో కాలువలు రూపురేఖలనే కోల్పోయాయి. జిల్లాలో అత్యంత ప్రధానమైన కడియం, కాకినాడ వయ సామర్లకోట గోదావరి ఎర్ర కాలువ గుర్రపడెక్కతో నిండిపోవడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులు, ఆయా ప్రాంతాల శాసనసభ్యులు ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్ళగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోదావరి ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చెత్త తొలగింపు పనులు చేపట్టారు. కడియం నుండి సామర్లకోట వరకు పూర్తి స్థాయిలో చెత్తను తొలగించడం జరిగిందని చైర్మన్, వైస్ చైర్మన్లు తెలిపారు. హుస్సేన్పురం, బేట్లపాలెం, బెక్కవోలు తదితర ప్రాంతాల్లో గోదావరి ఎర్ర కాలువ పరిస్థితిని సుధాకర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. గంగామాతకు నమస్కరించి సక్రమ సాగునీటి సరఫరా జరగాలని, పాడి పంటలతో ఉభయ గోదావరి జిల్లాలు కలకలలాడని గోదావరి ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి వివరించారు. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి నాటు నేటి పరిస్థితులను చూడండి.